నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్ కీలక మలుపులు తిరుగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు రోజుకో ట్విస్ట్ ఇస్తోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఇప్పటికే వివేక హత్యకు సంబంధించి బయటకు వస్తోన్న సంచలన విషయాలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. సిబిఐ అధికారుల ముందు పలువురు ఇచ్చిన వాంగ్మూలాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటు టీడీపీ వైసీపీలు వివేక హత్యపై చేసుకుంటున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇంతకు వివేక హత్య వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారులు ఎవరు? సిబిఐ విచారణలో మరింత వేగం పెంచనుందా? సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ కొత్త ట్విస్టులు ఇస్తోంది. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన వివేక వంటి వ్యక్తి తన సొంత నివాసంలో అతి దారుణంగా హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర కలకలమే రేపింది. ఇక అది ఎన్నికల సమయం కూడా కావడంతో ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అది మార్చ్ 2019. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న దశ. ఆ సమయంలో తాడో పేడో అన్నట్టుగా టీడీపీ వైసీపీలు ఎన్నికల రణరంగంలో పాల్గొన్నాయి. ఇలాంటి సమయంలో హఠాత్తుగా ఎవరు ఊహించని విధంగా మార్చి 15న వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అయితే అప్పట్లో దీనిని టీడీపీకి అంటగడుతూ నారాసుర రక్త చరిత్ర అంటూ జగన్ వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో అప్పట్లోని చంద్రబాబు ఈ హత్యను అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని విమర్శించారు. అయితే అప్పట్లో చంద్రబాబు మాటలను ఎవరు విశ్వసించారో లేదో తెలియదు, కానీ జగన్కు మాత్రం అధికారం దక్కింది. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత ఇవే వ్యాఖ్యలను వివేక కుమార్తె సీఎం జగన్కు వరుసకు చెల్లెలు అయిన డాక్టర్ సునీత వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన తండ్రి హత్యను సానుభూతి కోసం జగన్ వాడుకుని ప్రయోజనం పొందారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా వెలుగు చూశాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. వివేకాన్ని అత్యంత కిరాతకంగా చంపాల్సి రావడం అంటే తెర వెనుక అత్యంత బలమైన కారణం ఉండి ఉండాలి. అది రాజకీయ కారణమా, సెటిల్మెంట్ వ్యవహారమా, ఇంకేదన్నా ఉంటుందా అన్నది తేల్చాల్సింది సిబిఐనే. వివేకాన్ని కసి తీరా చంపారన్న సంగతి ఆయన మృతదేహంపై ఉన్న గాయాల తీవ్రతను బట్టి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన వారిని విచారించాల్సిన రీతిలో విచారించకపోవడమే కేసు విచారణలో ఇంత జాప్యానికి కారణంగా టీడీపీ అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా 2020 జూలై 7న సిబిఐ అధికారులకు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురిపై తనకున్న అనుమానాన్ని జగన్ ముందుంచితే నీ భర్తే చంపించేసి ఉంటాడు అని వైఎస్ జగన్ చెప్పారంటూ సునీతారెడ్డి బాంబు పేల్చారు. అంతేనా, నువ్వు ఆరోపించినా అవినాష్ రెడ్డికేమీ కాదు, ఆయన బీజేపీలోకి వెళ్లిపోతాడు అని జగన్ తనకు చెప్పారన్నది సునీతారెడ్డి అభియోగం. నిజానికి కేసులో చాలా కీలకమైన అంశం ఇది. తన తండ్రి హత్యకు సంబంధించి సునీతారెడ్డి ఏం చెబుతున్నారన్న కోణంలో ఇప్పటిదాకా విచారణ జరగకపోవడం ఆశ్చర్యకరమే. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుందని సునీతారెడ్డి వాపోతున్నారు. కానీ అప్పట్లో వైసీపీకి ఈ విషయంలో బాగా సహకరించిన సునీతారెడ్డికి ఆ తర్వాత ఎందుకు జ్ఞానోదయం అయిందో అంటూ టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
వివేక హత్య కేసును ఆయన కుమార్తె సునీతారెడ్డి ఒత్తిడి మేరకే జగన్ ప్రభుత్వం విచారణను సిబిఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నుంచి వాంగ్మూలం నమోదు చేసింది సిబిఐ. అందరి వాంగ్మూలంలో కామన్గా వినిపించే పేరు మాత్రం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్. సిబిఐ దర్యాప్తుపై కూడా అనేక విమర్శలు, ఆరోపణలు రావడంతో ఇటీవలే కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే 2020లో సిబిఐ తీసుకున్న వాంగ్మూలాలు నేడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వివేక హత్య కేసు మిస్టరీగా మిగిలిపోవాలని పలువురు దీంట్లో ఇన్వాల్వ్ అయి కేసును పలు మలుపులు తిప్పుతున్నారు. కానీ సిబిఐ మాత్రం వివేక హత్య కేసులో సత్యాన్వేషణ కోసం వేగంగా తన దర్యాప్తును పూర్తి చేసి కేసులోని దోషులను పట్టుకోవాలని చూస్తోంది. అప్పటి వరకు టీడీపీ, వైసీపీల మధ్య వివేక హత్యపై మాటల యుద్ధం తప్పేలా లేదు. మీరు హత్య చేసి తప్పించుకుంటాం, మా వాళ్ళని హత్య చేశాం కాబట్టి మీకేం సంబంధం అంటే కుదరదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ కుటుంబ సభ్యులైతే మీ కుటుంబ సభ్యుల్ని మీరు చంపేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎందుకని ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజలకు తెలియజేయడంలో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సునీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అమ్ముడిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షాత్ చెప్పడం అంటే వైఎస్ కుటుంబం అమ్ముడిపోయే కుటుంబమా? ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాట, నాకంటే గొప్పవాడు నా తమ్ముడు అని చెప్పినటువంటి వివేకానంద రెడ్డి కుటుంబం మీద ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్తో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేక హత్య కేసు విషయంలో తొలి నుంచి టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వివేకాను చంపించింది టీడీపీయే అని వైసీపీ ఆరోపిస్తుంటే ఇంటి గొడ్డలే బాబాయిని తెగ నరికిందంటూ టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ 3 ఏళ్లలో వివేక హత్య కేసులో అనేక కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. న్యాయం కోసం వివేక కూతురు సునీతారెడ్డి తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు సిబిఐ ఈ కేసు విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో అసలు దోషులెవరో తేలేనా? వివేక హంతకులకు శిక్ష పడేనా? వివేక అల్లుడు, కూతురు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది? వైఎస్ వివేక హత్య కేసు ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న సిబిఐ ప్రస్తుతం వేగం పెంచుతోంది. మొదట్లో నెమ్మదించినా ఇప్పుడు కేసు దర్యాప్తులో చురుకుగా కదులుతోంది. గతంలో ఏ రహస్యమైనా బయటికి రానిది ప్రస్తుతం క్షణాల్లో బహిర్గతమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. దీంతో కొన్నాళ్లు కేసు పురోగతి సాధించకపోయినా ఇప్పుడు మాత్రం వేగం పెంచిందని తెలుస్తోంది. సిబిఐ విచారణ చేపట్టిన కొత్తల్లో ఏ విషయం కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని రహస్యాలు బహిర్గతమవుతున్నాయి. వాంగ్మూలాలు, ఛార్జ్షీట్లు, సాక్షుల వివరాలు అన్నీ కూడా ఇట్టే తెలిసిపోతున్నాయి. దీంతో కేసును ప్రజల మధ్యకే తీసుకువెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిందితులెవరో ప్రజలే నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వమనే వాదన కూడా వస్తోంది. వివేక కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సైతం సీఎం జగన్ పాత్ర ఈ కేసులో ఉన్నట్లు అనుమానించడం సంచలనం కలిగిస్తోంది. వివేకానందరెడ్డి హత్యకు స్కెచ్ వేసింది జగనేనేమోనన్న అనుమానాన్ని హత్యకు గురైన వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎదుట వ్యక్తం చేశారు. వైఎస్ సునీత, ఆమె భర్తపై వైసీపీ నాయకులు, వివేక హత్య కేసు నిందితులు ఆరోపణలు చేస్తున్న సమయంలో సిబిఐకి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో గెలిచేందుకు జగనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథకరచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సిబిఐకి ఆయన చెప్పారు. దానికి కోడికత్తి ఉదాహరణను కూడా ఇచ్చారు. కోడికత్తి దాడి తర్వాత వైద్యం చేసిన ప్రైవేట్ డాక్టర్లకు జగన్ కీలక పదవులు ఇచ్చారు. వారిలో ఒకరు సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా, మరొకరు చంద్రశేఖర్ రెడ్డిని ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించారు. ఆ దాడిలాగే ఎన్నికల్లో గెలవడం కోసం మా మామ హత్యకు జగనే పథకరచన చేసి ఉంటారని రాజశేఖర్ రెడ్డి లాజిక్ చెప్పారు.
దీనికి సిబిఐ అధికారుల స్పందనేమిటో తెలియాల్సి ఉంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తరపున మాట్లాడుతున్న వారంతా వైఎస్ సునీత, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. మీడియాలో విస్తృత ప్రచారం వచ్చేలా చేస్తున్నారు. అయితే ఎలాంటి మీడియా జోలికి రాకుండా వివేక అల్లుడు తాను చెప్పాలనుకున్నది సిబిఐకే చెప్పారు. వివేక అల్లుడు ఇచ్చిన వాంగ్మూలంలో పోలీసుల దర్యాప్తును సీఎం జగన్ ప్రభావితం చేశారన్న ఆరోపణ కూడా ఉంది. అప్పటి డీజీపీ స్వయంగా చెప్పారని కొన్ని మాటలు కూడా చెబుతున్నారు. విపక్ష పార్టీలు కూడా ఇప్పటికే సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నాయి. సొంత బాబాయి హత్య కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే జగన్ కూడా నిందితుడేనని, ఆయనను కూడా సిబిఐ ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి సిబిఐ విచారణ జరిగితే ఏమవుతుందో సీఎం జగన్కు తెలుసని, అందుకే తనపై ఉన్న కేసులకు అదనంగా మరొకటి జమ అవుతుందని సునీతతో అన్నారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ వాంగ్మూలాలు రాజకీయంగానూ విమర్శలు, ప్రతివిమర్శలకు కారణమవుతున్నాయి. ఆనాడే భారతిరెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ హత్య వెనకాల ఎవరున్నారో నేను చాలా స్పష్టంగా తేల్చి చెప్పానని ఆమె చెప్పింది. కానీ ఎలాంటి చలనం లేదు. అంటే సొంత చిన్నాన్ని ఎవడు చంపాడు అని తెలుసుకోవాల్సిన తాపత్రయం జగన్ రెడ్డికి లేదంటే దాని వెనకాల జగన్ రెడ్డి ఉన్నాడన్న సందేహం నాకు ఉంది. ఇప్పుడు సొంత చిన్నాన్ని ఎవరిని చంపితే ఎంత కోపం ఉండాలండి, ఎంత ఆవేదన, బాధ ఉండాలి. ఆయన బాధ, ఆవేదన కంపడుతుందా? ఆయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు కదా. 2019 ముందల ఇదే జగన్ రెడ్డి ఏం చెప్పినాడు? చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని చంపాడని కళ్ళెంట నీళ్ళు పెట్టుకున్నాడు కదా. మళ్ళీ అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇలా? పాపం అక్క వెళ్ళి కోర్టులో పోరాడి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చింది సిబిఐ ఎంక్వైరీ చేయాలని. తాజా పరిణామాల నేపథ్యంలో జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్యకు స్వయంగా జగనే స్కెచ్ వేశారని లోకేష్ షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈ కేసులో సీఎం జగన్ను కూడా సిబిఐ అధికారులు విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు. వివేక మర్డర్ కేసులో గొడ్డలిపోటు నుంచి గుండెపోటు డ్రామా వరకు ఉన్న మిస్టరీ వీడిపోయిందని లోకేష్ అన్నారు. వివేకాను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు కిరాతకంగా చంపించారని లోకేష్ ఆరోపించారు. వివేకాను చంపేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు తనకు 2 కళ్ళు అంటూ జగన్ వ్యాఖ్యానించడం, కేసును సిబిఐకి అప్పగిస్తే అది 12వ కేసు అవుతుందని సునీతతో జగన్ చెప్పడంతో జగన్పై అనుమానాలు కలుగుతున్నాయని లోకేష్ అన్నారు. వివేక హత్యకు స్కెచ్ వేసింది జగనేనని అర్థమవుతోందని లోకేష్ ఆరోపించారు. బాబాయిని చంపింది అబ్బాయి అని చెబుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారని అన్నారు. ఎన్నికల కంటే ముందే వివేక హత్యలో నిజాలు తెలిస్తే జగన్ సీఎం అయ్యేవారు కాదని సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చెప్పడం పలు సంశయాలకు బీజం వేస్తోంది. మొత్తానికి వివేక కేసులో తవ్విన కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి సాధారణ వ్యక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించిన నాయకుడు. అలాంటి నాయకుడి హత్య దగ్గర నుంచి అన్ని సంచలనాలే. ఇంతకు వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? త్వరలోనే వివేక హత్య కేసులో కీలక నేతలు ఊచలు లెక్కబెట్టబోతున్నారా? కేసులో ఇంత వేగంగా పురోగతి వెనుక కేంద్రంలోని బీజేపీ సర్కార్ హస్తముందా? కడపలో నరుక్కోవడాలు మామూలేనని సిబిఐ అధికారులు అంటున్నారని, వివేక హత్య కేసు ముందుకు సాగడం లేదని ఓ సందర్భంలో ఢిల్లీలో వైఎస్ సునీత కంటతడి పెట్టుకున్నారు. అప్పట్లో సిబిఐ విచారణ అలా ఉండేది. వచ్చిన వాళ్లు విచారణ చేసేవాళ్ళో లేదో తెలిసేది కాదు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా వెళ్లిపోయేవాళ్లు. ఎప్పుడు విచారణ చేసేవారో, ఎప్పుడు చేసేవారు కాదో తెలిసేది కాదు. దీంతో హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించి చాలా కాలమైనా ముందుకు సాగలేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు వివేక కేసు హైపర్ యాక్టివ్గా మారింది. ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? బీజేపీ రియలైజ్ అయిందా అన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటిదాకా బయటకు రాని వాంగ్మూలాలు, ఛార్జిషీట్లు ఇప్పుడెలా బయటకు వస్తున్నాయన్నది చాలా మందికి అర్థం కాని విషయం. సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఈ సంస్థను పరోక్షంగా ప్రభావితం చేయగలరు. గతంలో చూసి చూడనట్లుగా ఉన్న కేంద్రం కూడా వివేకా కేసులో సీబీఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే సీబీఐ అధికారులు సీరియస్గా విచారణ జరపడమే కాదు, సూత్రధారుల్ని, పాత్రధారుల్ని కూడా బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇదంతా బీజేపీతో జగన్కు పెరిగిన దూరాన్ని సూచిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకు వివేకా హత్యపై రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు చల్లబడేలా కనిపించడం లేదు. వైఎస్ వివేకా హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో రాజకీయ రంగు పులిమి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంత బురద జల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నాం. వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణం. ఎలాంటి ఆధారాలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారు. సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోందన్నారు సజ్జల. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ, అల్లుడు రాజశేఖర రెడ్డి గారివి బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా అవినాష్ రెడ్డి వైపు వేలు చూపుతూ ఆరోపణ చేసిన తర్వాత ఇది వ్యక్తిగతమైందని అనుకునే అవకాశం కనిపించట్లేదు. వెనక ఎవరైతే జగన్నాటకం ఆడిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడో, ఆయన చేతిలో పావులో లేక సహపాత్రదారులో తెలియదు. కానీ ఈ క్యారెక్టర్లన్నీ ఒక పద్ధతి ప్రకారము ఒకే మాట, అందులోనూ ఒక హత్య గురించి ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్ కదా నాలుగు కూర్చొని తయారు చేసినట్టు సిబిఐ తయారు కావడం, నేను ఇంతకుముందు అన్నట్టు ఈ సైకిల్ లాగా ఒకటి తర్వాత దాన్ని అందుకోవడం, టైమింగ్ చూసుకొని రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా దాన్ని రుజువు చేస్తామని భావిస్తున్నాం. వివేకా హత్య జరిగిన రోజు నుంచి ఒక పథకం ప్రకారం చంద్రబాబు, లోకేష్లపై వైసీపీ బురద జల్లుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా విమర్శించారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా జగన్ సీబీఐ విచారణ చేయాలని కోరానన్నారు. సీఎం కాగానే సీబీఐ విచారణ అవసరం లేదని, కేసు ఉపసంహరించుకుంది వాస్తవం కాదా అని బోండా ఉమా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే సీబీఐ కావాలి, అధికారంలో ఉంటే సీబీఐ విచారణ వద్దా అని నిలదీశారు. నువ్వు ఏ రోజైతే అనుమానాస్పదంగా నిందితుల పక్కన తాడేపల్లి నిలబడిందని తెలియంగానే నా తండ్రి మరణం మీద వాస్తవాలు వెలికి తీయాల్సిందే అని ఆమె కోర్టుకు వెళ్ళింది. నువ్వేమో సిబిఐ ఎంక్వైరీ వద్దని ముఖ్యమంత్రి అవ్వంగానే వెనక్కి తీసుకున్నావు. మళ్ళా సిబిఐ ఎంక్వైరీ వద్దని వెనక్కి తీసుకున్నావు. నీ మీద అనుమానం వచ్చి నీ సొంత చెల్లెలే అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో తనకి న్యాయం జరగట్లేదు, ఈ ప్రభుత్వం నిందితుల పక్షాన కమ్ము కాస్తా ఉంది, అవినాష్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరి పక్కన నిలిచి మా నాన్న హత్యని నిందితుల్ని తప్పిస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు ఆయన కూతురు కోర్టుకు వెళ్తే హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా? సీఎం జగన్ ఇన్నాళ్లు ఉద్దేశపూర్వకంగానే వివేకా కేసును ముందుకు వెళ్లనీయలేదనే ఆరోపణలు సైతం టీడీపీ నుండి వచ్చాయి. కానీ బీజేపీకి జగన్కు మధ్య దూరం పెరుగుతుండటంతో కేసు విచారణ ఇక వేగవంతమవుతుందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశాలున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో ఏం తేల్చుతారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇక ఇదే ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.